హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్. డెల్టా శ్రీహరి పంచతులసి సమర్పించు ఊ అంటావా ఊ అంటావా. సో ఈ రోజు మీతో మాట్లాడడానికి నేను అండ్ నా ఫ్రెండ్ హర్షిత వచ్చేసాం. అండ్ మా ఇద్దరితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి టక మనకి కాల్ చేసేయండి. అండ్ నీకు ఇంకో విషయం తెలుసా హర్షిత, పంచతులసిని రోజు వాడితే మనం చాలా హెల్దీగా ఉంటామంట, చాలా ఆరోగ్యంగా ఉంటామంట. నీకు తెలుసా ఈ విషయం? అస్సలు తెలియదు. వావ్, సూపర్ కదా యాక్చువల్లీ. సో ఈ రోజు హర్షిత మనతో జాయిన్ అయిందండి. సో హర్షిత, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్ ఉదయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. రైట్, సో ఈ రోజు కూడా అంటే ఫుల్ జోష్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసేసాను అనమాట. అండ్ చాలా విషయాలు కూడా మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. మరి లాస్ట్ వీకెండ్ వాళ్ళని కలుద్దాం అనుకున్నాను కానీ నువ్వు కలవలేదు, ఏమైంది? ఎక్కడ ఉన్నావు అసలు? అంటే బేసిక్ గా చాలా వరకు వీకెండ్ అంటే బోల్డ్ అని వర్క్స్ ఉంటాయి, చాలా వరకు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అవును, మనందరం కలిసి చక్కగా సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా, ఫ్రెండ్స్ గ్రూప్ అందరం కలిసి. మరి అంటే బేసిక్ గా చాలా వర్క్స్ ఉండేసరికి ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. సో ఆ వీకెండ్ అట్లా టైం అంతా గడిచిపోయింది అనమాట. అసలు వీకెండ్ అంటే మనందరం చిల్ అవ్వాలబ్బా, పనులు ఎప్పుడూ ఉంటాయి కదా, నువ్వు పనులు వదిలేసి రావాల్సిండేది కదా. వీక్ మొత్తం కష్టపడిన తర్వాత సో వీకెండ్ లో ఖచ్చితంగా పనులన్నీ ఏవేవైతే బ్యాలెన్స్ ఉన్నాయవన్నీ చేసుకుంటూ ఉండాలి కాబట్టి తప్పదు, కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉండవలసి వచ్చింది. అసలు నీకు వీకెండ్ లో ఇంట్లో ఉండడం ఇష్టమా, బయటికి వెళ్ళడం ఇష్టమా? నా వరకు నాకైతే హ్యాపీగా ఇంట్లో ఉండడం ఇష్టం, ప్రశాంతంగా, ఏ టెన్షన్స్ ఏ గోలా లేకుండా హాయిగా. వీకెండ్ లో ఇంట్లో ఉంటే చాలా బోర్ కొడుతుందండి. నాకైతే వీకెండ్ లో బయటికి వెళ్ళిపోయి ఒక బాటిల్ వేసేసి, అదే వాటర్ బాటిల్ ఒకటి వేసేసి ఫుల్ గా చిల్ అవ్వడం ఇష్టం. అండ్ హర్షిత, నాకైతే ఆబ్వియస్లీ ఇంట్లో ఉండడమే ఇష్టం. బేసిక్ గా అంటే ఎందుకు బోర్ కొట్టేస్తుంది, హ్యాపీగా ఇంట్లో ఉండి ప్రశాంతంగా లేట్ గా, సండే అంటే ఆబ్వియస్లీ అలానే ఉంటుంది కదా, చాలా లేట్ గా లేజీగా లేచి ఆ డేని అలా స్టార్ట్ చేసుకొని ఒక కప్ ఆఫ్ కాఫీతో డేని స్టార్ట్ చేసి ఆరామ్సే మిగిలిన వర్క్స్ అన్ని చేసుకుంటూ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటే. ఫ్యామిలీతో ఎలాగో స్పెండ్ చేయట్లే, సరే ఓకే. సో ఇదే మన టాపిక్ ఈ రోజు. వీకెండ్ లో మీకు ఇంట్లో ఉండడం అంటే ఇష్టమా, లేకపోతే బయటికి వెళ్ళి చిల్ అవ్వడం అంటే ఇష్టమా అన్నది మాతో చెప్పండి. అండ్ మాతో మాట్లాడాలంటే కింద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి టక మనకి కాల్ చేయండి, మేము పట్టమని మాట్లాడేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మనకి కాల్ ఆన్ ది వే వస్తుంది, వచ్చేలాగా తీసుకుందాం. వీకెండ్ లో చక్కగా బయటికి వెళ్ళి, ఎందుకంటే వారం అంతా కష్టపడతాం, అవును, వారం అంతా బయటికి వెళ్ళి ఆ పనులు ఈ పనులు చేస్తాం కదా. అవును, వీకెండ్ లో చక్కగా బయటికి వెళ్ళి ఒక సినిమా, ఒక షికారు, ఒక ఫ్రెండ్స్, ఒక గ్రూప్ బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండద్దు అనమాట. బేసిక్ గా అంటే బయటకి వెళ్లే వల్ల అదేదో ఫ్రెండ్స్ ని చక్కగా ఇంటికి రమ్మని చెప్పేసి ఇంట్లోనే మంచి ఏదైనా ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఇంట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎందుకు బోర్ కొట్టేస్తుంది అంటాను. అంబియన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్తే మ్యూజిక్ టివ్వుక్ అని మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అవును, నిజమే కదా. హెడ్ ఏక్ అసలు మామూలుగా ఉండదు, ఆ గోల అసలు అంతా హడావుడిగా ఉంటుంది. అలా కాకుండా మనకు కావాల్సిన మన సర్కిల్ ని చక్కగా క్లోజ్ ఫ్రెండ్స్ ని హ్యాపీగా గ్యాదర్ చేసుకొని ఇంట్లో కూర్చొని పెడితే ఇట్లానే ఉంటది, అర్థమైందా? బేసిక్ గా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడం కూడా తెలియాలి, అదొక ఆర్ట్, అది అందరికి రాదు, యునో. రైట్, అంతే కదా. సో ఆబ్వియస్లీ ఇంట్లో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయడం కూడా చాలా తక్కువ మందికే తెలుస్తూ ఉంటుంది. సో హర్షిత ఒపీనియన్ ఎలా ఉంది, నా ఒపీనియన్ ఇలా ఉంది. సో మన ఒపీనియన్ కాదు, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం కనుక్కుందాం. సో హర్షిత, నేనేమంటున్నానంటే ఇంట్లో ఉండి అదే ఫుడ్ తిని అదే బెడ్ లో పడుకుని బోర్ కొట్టదా నీకు? ఎందుకు బోర్ కొడుతుంది? హ్యాపీగా, నేను చెప్పాను కదా, డే స్టార్ట్ అవడమే చాలా లేజీగా ఆరామ్సే స్టార్ట్ అవుతుంది. డైలీ రోజు చూసుకున్నట్లయితే మార్నింగ్ ఎర్లీగా లెగవాలి, అలారం మోగుతుందా లేదా, ఆఫీస్ కి టైం కి వెళ్ళాలి, ట్రాఫిక్ ఉంటుంది, ఎక్సెట్రా సో మెనీ టెన్షన్స్ తో స్టార్ట్ అయిపోతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. మాది గవర్నమెంట్ స్కూల్ అబ్బా, మా ఊర్లో ఇట్లే అంటారు. అట్లా అంటారా? వీకెండ్ లో కూడా ఇంట్లో ఉండడం అనేది వెరీ బోరింగ్. అవునవును, తెలుస్తూనే ఉంది. బేసిక్ గా బయటికి వెళ్ళి ఇంత కలర్ వచ్చావు కదా నువ్వు, ఇంత గ్లామర్ గా తయారయ్యాడు, చూసారా? సో బయటికి వెళ్తే ఇట్లా ఉంటుంది కటౌట్ అనేది, సో ఇంట్లో ఉంటే ఇలా ఉంటారనమాట. తెల్లగా అనేస్తున్నారు మరి మహేష్ ఆబ్వియస్లీ. అట్లా కాదు, ఇంట్లో వంట చేసుకుని తినడం అనేది బోర్ కదా. వీకెండ్ బయటికి వెళ్ళి ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి చూడు, హైదరాబాద్ లో ఇన్ని రకరకాల రెస్టారెంట్స్ ఉన్నాయి. డైలీ రొటీన్ ఎవ్రీడే బయటే తినేదే కదా, బయట ఫుడ్ తిని బేసిక్ గా చెప్పాలంటే ఇంకా హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది. అవి ఇవి ఏవేవో కలిపేస్తూ ఉంటారు, వాటినే మన వాళ్ళు బాగా టేస్టీగా వావ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అని తినేస్తూ ఉంటారు. అదేదో హ్యాపీగా స్ట్రీట్ ఫుడ్ షో, నేను చేసే రెస్టారెంట్ షోలు నువ్వు చూడలేదు. మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచి స్ట్రీట్ ఫుడ్ ఉంది, బయటికి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పుడు ఇంట్లో ఉంటే వెరీ బోర్ అండి. అందరూ ఏమనుకుంటున్నారు,
ఇది మీరు మాతో షేర్ చేసుకోవాలి, మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోవాలంటే కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం. చెప్తున్నా. రైట్, నేను చెప్తున్నాను కదా, బేసిక్ గా ఇంట్లో ఉండి హ్యాపీగా మనకు నచ్చింది చక్కగా ఫ్రెండ్స్ అందరు కూడా వస్తుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెయ్యి వేస్తుంటారు, ఒకళ్ళు కట్ చేస్తూ ఉంటారు, ఇంకోళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ మొత్తానికి ఫైనల్ గా చూసుకుంటే అది ఏదో ఒక టేస్ట్ వస్తుంది. బట్ ఎలా ఉన్నా గానీ అందరం కలిసి కూర్చొని తిన్నప్పుడు ఇదే వేరబ్బా, ఆ కిక్కే వేరబ్బా. బేసిక్ గా హ్యాపీగా కూర్చోవాలి, అందరూ కలిసి చక్కగా బయటికి వెళ్ళి హాయిగా చిల్లే, మంచి మంచి అంబియన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మంచి రెస్టారెంట్లు చూసావా, మంచి అంబియన్స్, లైట్ మ్యూజిక్, చక్కగా ఫ్రెండ్స్ అందరు కూర్చుని మంచి రకరకాల ఇండియన్ చైనీస్, ఇటాలియన్, మెక్సికన్, ఇలా రకరకాల ప్రపంచంలో పరిగెట్టేవి అన్ని రకాల వాటిని టేస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లో అదే పులిహార, అదే పులావ్. బేసిక్ గా ఇంట్లో ఉంటే ఏంటంటే హ్యాపీగా హెల్దీగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా ఇప్పుడు చూసుకున్నట్లయితే తన ఒపీనియన్ చెప్పింది కదండి, నా ఒపీనియన్ నేను చెప్పా, మీ ఒపీనియన్ ఏంటో మాకు కావాలి. సో ఇప్పుడైతే మీరు నాకు కాల్ చేయండి, అండ్ కాల్ చేసిన తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, ఏమంటారు? రైట్, ఓకే, సో బ్రేక్ తీసుకుందాం అండి. కాకపోతే టాపిక్ తెలిసింది కదా మీకు. టాపిక్ ఏంటంటే, మీకు వీకెండ్ లో ఇంట్లో ఉండడం అంటే ఇష్టమా, బయటకు వెళ్ళడం అంటే ఇష్టమా? సో హర్షిత, నేనేమంటానంటే, ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి సిటీలో, హైదరాబాద్ అని కాదు, మాక్సిమం ఇప్పుడు ప్రతి చోట, చాలా సిటీస్ లో, చాలా టౌన్స్ లో ఎవ్రీ వీకెండ్ లో ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా సర్కస్ వచ్చింది, నాంపల్లి ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి, అండ్ పబ్స్ లో కానీ, డిస్కోస్ లో కానీ, రెస్టారెంట్స్ లో కానీ, ఆ లైవ్ మ్యూజిక్, తర్వాత ఆ డిప్చిక్ ఇవన్నీ ఉంటాయి కదా. మనం బయటికి వెళ్తేనే కదా ఇవన్నీ ఎంజాయ్ చేయగలం, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయగలం. ఇంట్లో కూర్చుంటే ఇవన్నీ ఎట్లా ఎంజాయ్ చేస్తాం? బేసిక్ గా ఇప్పుడు బయటికి వెళ్ళాలని చెప్తున్నారు, వెళ్ళాలంటే ఫాస్ట్ గా రెడీ అవ్వాలి, ఏం వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఈ టెన్షన్స్ అన్ని, వీటితో పాటు మళ్ళీ ట్రాఫిక్. వీకెండ్ అంటేనే బేసిక్ గా ఎక్కడ లేని ట్రాఫిక్ అంతా మన హైదరాబాద్ లోనే కనిపిస్తూ ఉంటుంది. చిన్న గల్లీ కాడ నుంచి మెయిన్ రోడ్స్ వరకు కూడా అన్ని కనిపిస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ మెట్రోలో ఎంత మంది వెళ్తున్నారు, సో బేసిక్ గా యాక్చువల్లీ ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ లో తిరగడము, టాన్ అవ్వడము, డస్ట్, మొత్తం సిక్ అయిపోతాము, టైర్డ్ అయిపోతాము. కార్లో వెళ్ళినా, బైక్ లో వెళ్ళినా ఆబ్వియస్లీ ఆ డస్ట్ అయితే మొత్తం అంతా ఉంటుంది కదా, సో టాన్ అయిపోతూ ఉంటాము. ఈ అమ్మాయికి డస్ట్ ఇంపార్టెంట్ కానీ ఆ ఈవెంట్, అక్కడికి వెళ్ళి ఎంజాయ్మెంట్. ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఉంది, అంత గోలగా రచ్చరచ్చగా ఉంటుంది. సో ఆ సౌండ్ పొల్యూషన్, ఆ గోల, క్లమ్జీనెస్ అంతా, దానికన్నా కూడా హ్యాపీగా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగా చిల్ అవ్వచ్చు. ఎక్కడికి వెళ్ళాలి అన్న టెన్షన్ ఉండదు, ఏం వేసుకోవాలి, ఏ టైం కల్లా రెడీ అవ్వాలి. ఆబ్వియస్లీ వీకెండ్ అంటేనే చిల్ అవ్వడం, బద్ధకంగా హ్యాపీగా అంటే లేజీగా ఉండడం వీకెండ్. మీరందరూ ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఇంట్లో ఉండడం ఇష్టమా, బయటికి వెళ్ళి చిల్ అవ్వడం ఇష్టమా? ఇవన్నీ మాతో కాల్ చేసి మాట్లాడండి. అండ్ నేనేమంటున్నానంటే, వీకెండ్ లో జనరల్లీ ఇప్పుడు ఒక పెద్ద ఎగ్జిబిషన్ కానీ, ఒక పెద్ద షో కానీ అవుతుంది అనుకో, మనం అక్కడికి వెళ్ళి అవన్నీ చూస్తేనే కదా మనకు తెలుస్తుంది, ఆహా ప్రపంచం ఇలా ఉందా అనేసి. రైట్, ఆబ్వియస్లీ ఇప్పుడు వెళ్ళి చూస్తానన్నారు, ఎంత చూసినా మళ్ళీ మొత్తం అయిపోయడానికి తిరిగి రావాల్సింది ఇంటికే కదా. ఇది కాలర్ రెడీగా ఉన్నారంటే కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్, మీ పేరు? ప్రేమ. ప్రేమ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. ప్రేమ గారు చాలా క్వైట్ గా ఉన్నట్టున్నారు. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? హలో ప్రేమ గారు, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ వాయిస్ అంటే వినిపించట్లేదు మేడం. హౌస్ వైఫా, చదువుకుంటున్నారా, హౌస్ వైఫా ఏంటి? టైలరింగ్ చేస్తుంటారా? ఓకే, సరే. ఈరోజు టాపిక్ విన్నారా? టాపిక్ ఏంటంటే, మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తా. అమ్మాయి ఇంట్లో ఉండడం అంటే ఇష్టం, వీకెండ్స్ లో అంటుంది. నేను బయటికి వెళ్ళి చిల్ అయితే బాగుంటుందని నేను అంటున్నా, దానికి మీరేమంటారు? బయటికి వెళ్తేనా? ఇంట్లో ఉంటే ఏముంటది? ఇంట్లో ఉంటే కూడా హ్యాపీగా చిల్ అవ్వచ్చు కదా. చెప్పండి, మీరు చెప్పండి. బయటికి ఎలాంటి ప్లేసెస్ వెళ్తే మీకు ఇష్టం వీకెండ్స్ లో? ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు, సిటీలో ఉన్న వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి బయటికి వెళ్ళాలి, అంతేనా? వీకెండ్ టైంలో ఈ అమ్మాయి ఉంటుంది ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా చిల్ అయితే బాగుంటుంది అంటుంది. అంతే కదా, అంటే వీక్ మొత్తం ఆల్రెడీ కష్టపడుతూనే ఉంటాం, సో వీకెండ్ అన్నా కొంచెం రెస్ట్ అనేది కావాలి కదా, చాలా చాలా ఇంపార్టెంట్ కదా. దానికి మీరేమంటారు? ప్రేమ గారు,
ప్రేమతో అడుగుతున్నాను చెప్పండి ప్రేమ గారు. ఓకే సో కాల్ కట్ అయినట్టుంది. ఓకే దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సో ప్రేమ గారు అయితే నాకు ఓటేసేసారు. ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉందంట, కాల్ తీసుకుందాం. హలో 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 హలో, మీరు టీవీ చూడడం మానేసి ఫోన్ లోనే మాట్లాడండి. కొత్త కాలర్ గారు. హలో హాయ్, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి. మళ్ళీ టీవీ చూస్తూనే మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడేపల్లిగూడెం అండి. ఓకే, తాడేపల్లిగూడెం నుంచి లక్ష్మి గారు కాల్ చేశారనమాట. లక్ష్మి గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని హ్యాపీగా మాట్లాడండి. మీరు ఓన్లీ ఫోన్ లో మాట్లాడండి, ఓకేనా? దీనికి దానికి గ్యాప్ ఉంటుంది. సరే మేడం. ఓకే సో ఈ రోజు టాపిక్ మీరు చూసారా పొద్దు నుంచి? సరే సరే మేడం. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, వీకెండ్ లో ఇంట్లో ఉండడం అంటే ఇష్టమా లేకపోతే బయటికి వెళ్ళి రిలాక్స్ అవ్వడం అంటే ఇష్టమా? ఏంటి మీకేంటి ఇష్టం అని అడుగుతాం. బయటికి వెళ్ళడం ఇష్టం అండి. ఓ మై గాడ్, ఎందుకు? అంటే వీకెండ్ లో బయటకు వెళ్తే మంచిది కదండి. ఏ రకంగా మంచిదండి? ఏ రకంగా అంటే మామూలుగా ఎంజాయ్ చేసే టైం కదండి. లక్ష్మి గారు అయితే ఎలా చిల్ అవుతారు వీకెండ్? ఈవిడేమంటున్నారు తెలుసా, బయటికి ఎవడు వెళ్తాడు, బోరు, ట్రాఫిక్, గోల, ఎండ, హాయిగా ఇంట్లో ఉండి వండుకుని తింటే బాగుంటుంది అని. ఎండ బోరింగ్ అంటే ఇంకా లైఫ్ ఎందుకండి? ఎందుకండి? ఓ మై గాడ్, ఏంటి అంత పెద్ద మాట, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసేసారు లైఫ్ ఎందుకని? కరెక్టే కదా, నేను మీకు సపోర్టే. ఎండ వాన అనుకుంటే బయట బ్రతికే జనాలందరూ ఇంకా అలా చూసుకోలేం కదండి. అఫ్కోర్స్ ఇప్పుడు వీక్ మొత్తం ఎలాగో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైన ఇబ్బంది అయినా ఖచ్చితంగా ఆఫీస్ కి వెళ్లాల్సిందే, వర్క్స్ చేసుకోవాల్సిందే, రావాల్సిందే. బట్ వీకెండ్ అన్నా కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా. వీకెండ్ రిలాక్స్ అవ్వడానికి ఏముంది, మనకి ఒకవేళ మన ఎంజాయ్మెంట్ కూడా వీకెండ్ లోనే వస్తాయి కదండి. వీకెండ్ లోనే వీకెండ్ టైమే కదండి మనకు దొరికేదా. అదే చెప్తున్నా తెల్లారి నుంచి అమ్మాయి. ఒక్కరోజు ఆ చేసిన పని కష్టం అదంతా పోతుంది కదండి. ఒక రోజు రెస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు వారం అంతా మీరు కష్టపడతారు ఇంట్లో, వీకెండ్ లో కూడా ఇంట్లోనే వంట ఎట్లా? ఇంట్లో ఉండాలంటే ఇంకా ఎందుకండి. అంతేనా? మరి లక్ష్మి గారు అయితే ఏం చేస్తారు వీకెండ్ లో? చిల్ అవుతారు, బయటికి ఫ్రెండ్స్ తోటి లేదంటే ఫ్యామిలీ తోటి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఓకే, మీరు మ్యారీడా? మ్యారీడ్. ఓకే, మీరు మీ హస్బెండ్ జనరల్లీ వీకెండ్ లో ఎలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు? మ్యారీడేనండి, కాకపోతే ఏంటంటే హస్బెండ్ తో వెళ్ళకూడదు, బయట ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలి. అంటే లేడీస్ అండి బాబు. అది చెప్పండి. హస్బెండ్ గారితో వెళ్ళకూడదా? ఓకే సరే, మీ లేడీస్ ఫ్రెండ్స్ తోటి ఎక్కడెక్కడ వెళ్ళడానికి ఇష్టపడతారు మీరు? షాపింగ్. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారండి, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. షాపింగ్ చేయాలంటే బయటికి వెళ్ళి టచ్ అండ్ ఫీల్. ఇప్పుడు అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు, కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా. నాకు ఆన్లైన్ షాపింగ్ ఇష్టం ఉండదండి, బయటికి అంతే అంటారా? అది అర్థమైందా? అంటే బేసిక్ ఇప్పుడు ఆన్లైన్ లో కూడా హ్యాపీగా దొరుకుతుంది. ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ షాపింగ్ చేసి, ఇంటి దగ్గర ఉండి ఐస్ క్రీమ్ తినగానే బయటికి వెళ్ళి నచ్చిన ఫుడ్ తిని నచ్చినట్టు షాపింగ్ చేసి ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదండి. బేసిక్ గా ఇంట్లో కూడా అలానే కదా, హాయిగా మనకి నచ్చింది ఆర్డర్ ఇలా పెట్టుకున్నామంటే అలా వచ్చేసింది హాయిగా కదలకుండా. 4 గోడల మధ్యన ఆఫర్ పెట్టింది వేరు, వెళ్ళి నలుమూల దిక్కులు చూసుకుని. ఓకే 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 సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. కాలర్ రెడీగా ఉన్నారంట, కాల్ తీసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం. హలో. హలో హాయ్, అండి. మీ పేరండి? రవళి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రవళి గారు? పెద్దపవని. ఎక్కడి నుంచి? పెద్దపవని. పెద్దపవని ఊరి పేరు. పెద్దపవని. ఓకే, ఏ జిల్లా? అడుగు, ఇంకా పిన్ కోడ్ అడ్రస్ అన్ని అడుగు. ఏ జిల్లా అండి? ఏ జిల్లా? ఏ జిల్లా? పిల్లానిది ఏ జిల్లా? ఓ పిల్లానిది. ఓకే, సో మీరు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేకపోతే హౌస్ వైఫా ఏంటి? ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇంటర్మీడియట్. ఓకే ఓకే, సో ఏంటి పావనియా? రైట్, రవళి. రవళి. ఓకే రవళి, నేనేమంటున్నానంటే ఈరోజు టాపిక్ చూసా పొద్దున్న నుంచి. టాపిక్ వినలేదా రవళి? సరే నేను చెప్తా. ఈ అమ్మాయి ఏమంటుందంటే వీకెండ్ లో హాయిగా ఇంట్లో ఉండి వంట చేసుకుని తిని పడుకుంటే బాగుంటుంది నీ అమ్మాయి అంటుంది. నేనేమంటున్నానంటే బయటికి వెళ్ళి చక్కగా సినిమా, షికారు,
షాపింగ్ ఇవన్నీ చేసి వీకెండ్ లో ఎంజాయ్ చేయాలని నేను అంటున్నా. నువ్వేమంటావు? అంటే హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉంటాయి కదా, ఆమె ఇంట్లో పిల్లలకి వాళ్ళ భర్తకి అందరికి చూసుకోవాలి కాబట్టి హౌస్ వైఫ్ అనేది ఇంట్లోనే ఉంటది. ఓకే, అంటే హౌస్ వైఫ్ అయితే ఇంట్లో ఉండాలి. సో యంగ్ లేడీస్ అంతా బయటకు వెళ్ళి చిల్ అవ్వాలంటావా? అట్లా ఎట్లా రావాలి చెప్పు, పాపం వీక్ అంతా కష్టపడతారు కదా. చెప్పు. జాబ్ చేసే వాళ్ళంటే ఇంకా ఖచ్చితంగా బయటకు వెళ్ళాలా, జాబ్ చేయాలా, బయట ఫుడ్ తినాలి, ఇలా మాట్లాడితే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా. నీకేమి ఇష్టం? సరే, నీకేమి ఇష్టం? బయటికి వెళ్ళడం ఇష్టమా? వీకెండ్ లో అంటే శని ఆదివారాల్లో బయటికి వెళ్ళడం ఇష్టమా, ఇంట్లో ఉండడం ఇష్టమా? శని ఆదివారాలు బయటకు వెళ్ళాలని ఇష్టం. ఈ అమ్మాయి వెళ్ళొద్దు అంటుంది, ఇంట్లోనే ఉండాలంట. బేసిక్ గా ఇంట్లో ఉండి కూడా చిల్ అవ్వచ్చు కదా రవళి. సో నువ్వు బయటకంటే ఫ్రెండ్స్ తో అంటే నువ్వే ప్లాన్ చేస్తావా, లేకపోతే మీ గ్యాంగ్ లో ఎవరైనా వీకెండ్స్ ప్లాన్ చేసి ఎక్కడికన్నా వెళ్ళడం చేస్తారా? వాళ్ళు చెప్పినా వెళ్ళొచ్చు, మనం చెప్పిన అంటే గ్యాంగ్ అంటే ఎవరైనా ఒకటే కదా, ఫ్రెండ్స్ అంతేనా? బయటికి వెళ్ళి చిల్ అవ్వడం బాగుంటది కదా వీకెండ్ లో, చిల్ అవ్వడం ఇంపార్టెంట్ అంటావు. సో థ్యాంక్ యూ సో మచ్ రవళి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకో కాల్ ఉంది, తీసుకుందాం. ఓకే, హలో. హాయ్. హలో హలో హాయ్ అండి, మీ పేరు? నా పేరు రమ్య అండి. రమ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడేపల్లిగూడెం. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అంటున్నా? తాడేపల్లిగూడెం. ఓకే, సో మీరు చదువుకుంటున్నారా లేకపోతే మ్యారేజ్ అయిందా ఏంటి? చదువుకుంటున్నారా? రమ్య కూడా చదువుకుంటుంది. సో రమ్య అంటే ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు? బీటెక్. కొంచెం గట్టిగా మాట్లాడండి. బీటెక్ ఫస్ట్ ఇయరా? బీటెక్ స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి? ఫుల్ జోష్ తో ఉండాలి. ఏంటి రమ్య నువ్వు చాలా స్లోగా కామ్ గా మాట్లాడుతున్నావు. సో ఈ రోజు టాపిక్ మీరు చూసారా లేదా? అందరు ఇప్పుడు ఇట్లా ఆన్ చేస్తున్నారు. ఓకే, సో టాపిక్ ఏంటి అంటే వీకెండ్ శని ఆదివారాల్లో ఇంట్లో ఉండడం ఇష్టమా, బయటికి వెళ్ళడం ఇష్టమా? శని ఆదివారాలు అంటే నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారంటే వారిని కూడా అడుగుదాం. సో కాల్ చేసిన వాళ్ళందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటేనండి, మీరు స్లోగా మాట్లాడితే మాకు వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడితే కాల్ ఉంటుంది. టీవీ వాల్యూమ్ కూడా మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడితే ఇంకా హ్యాపీగా మాట్లాడొచ్చు. రైట్ కాలర్. హలో 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 మేడం, మీ పేరు? హలో ఉన్నారా? హలో. ఓకే, మీ పేరండి? జానకి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్లజర్ల. ఓకే, సో జానకి గారు ఏం చేస్తుంటారు? బీటెక్ స్టూడెంట్. రైట్, సో అడుగు టాపిక్. సో జానకి నువ్వు చెప్పు, బేసిక్ గా వీకెండ్స్ ఇంట్లో ఉంటే బాగుంటుందా లేకపోతే హ్యాపీగా బయటికి వెళ్ళేసి చిల్ అయితే బాగుంటుందా? బయటికి వెళ్ళి చిల్ అయితే బేసిక్ గా బీటెక్ స్టూడెంట్స్ అంటేనే ఎప్పుడు 365 days చిల్ అవుతూనే ఉంటారు. సో అలాంటిది ఇంకా వీకెండ్స్ ఎందుకు వదులుతారు? చిల్ అవ్వచ్చు బయటికి వెళ్ళి. ఈ అమ్మాయి ఏమంటుంది, ఇంట్లోనే ఉండాలి, వండుకోవాలి, తినాలి, ఇవన్నీ అవ్వదు కదండి. ఓకే, సో గైస్ ఇది ఈరోజు టాపిక్. అండ్ హర్షిత చాలా మంది నాకే ఓటేశారు. సో రేపు ఇంకొక వండర్ఫుల్ టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్. అంటావా. దిస్ ఈస్ విజయ్ ఉదయ్ కాకర్లా సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ హర్షిత సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.